Sir, please unmute your mic. Good morning, friends. Today we have a special guest, Dr. Hazari Shirisha. She is the GHM, Guest Head Mrs. ZPHS, Pochampalli, Nalgonda Jilla. She is also a coordinator for Kasturi, Kasturi Gandhi Balika Vidyalaya, State Coordinator. This is comes under Samagra Shiksha. ఇంతకుముందు దీన్ని మనం ఏమన్నా ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, అంతకుముందు సర్వశిక్ష అభియాన్, రకరకాల పేర్లతో ప్రజెంట్ ఉన్న స్కీమ్ ఏంటంటే సమగ్ర శిక్ష. సో దీంట్ లోపల మనకు బాలికా విద్యాలయం లోపల మేడం కోఆర్డినేటర్ పనిచేస్తున్నారు. బేసికల్గా షీఈస్ ద గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ మేడం. నాట్ ఓన్లీ జిహెచ్ఎం, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దట్. ద నియర్లీ 10 years నుంచి మన సిస్టమ్ లోపల, ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల చాలా యాక్టివ్ మెంబర్గా అన్ని రకాల హోదాలలో రంగారెడ్డి జిల్లాకు కూడా జీసీడీగా పనిచేశారు. అట్లనే స్టేట్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని స్కీమ్లలో కూడా మేడం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. సో తమ యొక్క సర్వీసెస్ నిజంగా ఎనలేని గుర్తింపులు పొందారు. రియల్గా ఈ రోజు మనం మేడం మనతో ఉండడం, అట్లనే ఇంకొక 2 సెషన్ కూడా తీసుకుంటారని చెప్పారు మేడం మనకు. సో రియల్గా మేడం మా డైట్ వికారాబాద్ తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. మా ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్ టీచర్స్. So welcome, madam. Thank you, sir. Welcome to the session, madam. Thank you. 1 second. Thank you, sir. Thank you so much for your introduction. So I thank at the outset, I thank Diet Vikarabad Principal Sri Jani Reddy Garu and Sri Ramachari Garu for inviting me. So ఛాత్రోపాధ్యాయ అంటారండి, మనల్ని ఏమంటారు? కొంచెం కష్టపడే నేర్చుకున్న పదము, అది ఏం సంధి అని కూడా అడగబుద్ధి అయింది. అంటే టీచర్ బుద్ధి కదా, వన్స్ ఎ టీచర్ ఆల్వేస్ ఎ టీచర్. మనము ఏమంటారు, రిటైర్ అయినాక ఒక 10-15 ఏళ్ళకి కూడా మళ్ళీ అట్లనే మనం క్వశ్చన్లు అడగడంలోనే ఉంటాం అనమాట. సో ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ సార్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి పార్టిసిపెంట్స్? 43 మంది ఉన్నారు కదా. మన క్లాస్ ఎంత అండి స్ట్రెంత్ ఆఫ్ దర్ క్లాస్? యాక్చువల్లీ 120 మేడం, 120 వస్తారు. ఈ రోజు ఒక చిన్న అకేషన్ వల్ల, అంటే స్కాలర్షిప్ లో సిగ్నేచర్ కోసం అని చెప్పి కాలేజీకి వెళ్ళారు మేడం. తర్వాత యూట్యూబ్ లో నేను పెడతాను, చూసుకుంటాను వాళ్ళు. ఓకే, అంటే నాకు కొంచెం ఇంటరాక్షన్ ఉంటే కొంచెం ఏమనుకుంటున్నారు అని తెలుస్తుందని. నెసెసరీ మేడం, ఎందుకంటే ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ లెర్నింగ్. So I'll have 45 minutes ena 10:40 వరకు తీసుకోవచ్చా? సారీ 11:40. yes. ఓకే, ఫస్ట్ ఈ రోజు మా స్కూల్ లీడర్షిప్ గురించి అని చెప్పి ఇప్పుడే చెప్పారు రామాచారి గారు. సో విల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద సెషన్. ఐ రిక్వెస్ట్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ మీరు ఎలా చేస్తారు అంటే, చాట్ లో మీరు టైప్ చేయండి. నేను ఇంకొక డివైస్ లోంచి కూడా లాగిన్ అవుతాను, ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నప్పుడు మీది నాకు కనిపించదు కదా చాట్. కాబట్టి నేను ఇంకొక డివైస్ లోంచి కూడా, మొబైల్ లోంచి కూడా నేను లాగిన్ అవుతాను. మీరు చాట్ లో పెట్టేది నేను ఇక్కడ నోట్ చేసుకుంటూ చెప్తాను. ఓకేనా? Am I clear? Hope I have made myself clear. Yes ma'am. Madam, make it full slide, madam. Yeah. Yes. Are you able to see my slide? Yeah, it's fine, madam. Yes. So first ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం. Definitely, madam. ఏంటంటే మీ పేరుని ఒక ఏదైనా విశేషణంతో, అడ్జెక్టివ్ తోటి జత చేసుకొని మీ పేరు మార్చుకోవాలి. దేంట్లో మార్చుకోవాలి? ఇప్పుడు మీరు పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే అన్నిటికంటే పైన కనిపించేది మీ పేరు కదా. ఈ ఒక్క సెషన్ కి మార్చుకోండి, తర్వాత మళ్ళీ నేను ఈ క్లాస్ అయిపోయినాక మళ్ళీ మీ పేరు మీరు మార్చుకుందరు కానీ. ఓకే, సో ఈ పైన పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేసి మీరు రీనేమ్ అని చేసుకోండి. చూస్తాను. ఐఎమ్ రీనేమింగ్ మై సెల్ఫ్. Because I have no option, madam. You can. I'm a good teacher.
అట్లా కాదు, అది ఇంకొకటి ఏంటంటే మీ పేరు ఏ అక్షరంతో అయితే స్టార్ట్ అవుతుందో ఆ అక్షరంతో వచ్చే అడ్జెక్టివ్ అయితే ఇంకా బాగుంటది. రైమింగ్ ఆల్సో. యా, నేను శిరీష కదా, ఐ మేడ్ మై సెల్ఫ్ యాజ్ సిన్సియర్ శిరీష. తొందర చేసుకోవాలి. శ్రీశైలం, హూరేరా, ఆల్ ఆఫ్ యూ. భార్గవి షిండే, భార్గవితో స్టార్ట్, బితో స్టార్ట్ ఏదైనా, యు రేస్డ్ యువర్ హ్యాండ్, బట్ యు ప్లీజ్ చాట్ నో. Yes Bhargavi. Good morning madam. Yeah, I want to keep beautiful Bhargavi. Yes, you can. Yes, whatever, it's up to you. ఇది రైట్ అది రాంగ్ అని కాదు. Good morning ma'am. Yeah, no don't tell me anything, just name it. మీరు చెప్పిన దానికంటే నేను అక్కడ స్క్రీన్ మీద మీ పేర్లు మారుతూ ఉంటే చూస్తే నాకు ఇంకా ఎక్కువ మజా వస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ వస్తుంది కదా, అట్లా. మారుస్తున్నారా? Ambitious Aishwarya, excellent. Beautiful Bhargavi, brilliant Bushra, awesome. ముగ్గురే మార్చిండ్రు తొందరగా, క్విక్లీ. ఎలా మార్చాలో చెప్పానా? పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయండి, టాప్ లో వచ్చేది మీ పేరు వస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది, అందులో రీనేమ్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ న్యూ స్క్రీన్ నేమ్ అని ఒక డబ్బా వస్తుంది, ఆ డబ్బాలో ఉన్నదాన్ని తుడిపేసి మనం ఇప్పుడు అనుకున్న పేరు రాయాలి. యాటిట్యూడ్ ఇష్రత్ ఆరా, యాటిట్యూడనల్ ఆరా అంటారు. బ్యూటిఫుల్ భార్గవి, బ్రిలియంట్ బుష్రా, ఇంకా మార్చట్లే. క్యూట్ అఫ్సన్ అంజుమ్, ఓకే. ఆనెస్ట్ హరిప్రియ, ఖూబ్సూరత్ హసీనా, వారేవా. Naughty Nazneen, I want to see you now. Nazneen, why don't you all turn on your camera so that I can see you all. Passionate Prajna, excellent. Sanya didn't change yet. Silent Sujata, smiling Soumya, so cute Sophia. Talentful Taslim. ఇంకా ఈ వీడియోస్ కూడా ఆన్ చేసుకుంటే నేను ఇంకా చక్కగా మీ అందరివి చూస్తూ, నేను 2 స్క్రీన్స్ ఆన్ చేశాను, నేను చెప్తున్నాను కదా. బ్యూటిఫుల్ భార్గవి, రియల్లీ బ్యూటిఫుల్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? 2 బోత్ బైలింగ్వల్ చేశాను నేను. ఓకే దెన్. సో ఇది ఒక చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీ మనం ఎందుకు చేస్తాము అని అంటే, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ప్రొజెక్టివ్ టెక్నిక్ అనుకోవచ్చు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రొజెక్టివ్ టెక్నిక్. మన గురించి మనం ఏమనుకుంటున్నామో అది మనం అడ్జెక్టివ్ గా పెట్టుకుంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్లీ, మన గురించి అవతలి వాళ్ళు ఏమనుకోవాలో అది కూడా ఇక్కడే వస్తుంది కదా. నన్ను నేను సిన్సియర్ అనుకుంటున్నాను, నన్ను ఇతరులు ఎలా అనుకుంటున్నాను, నేను సిన్సియర్ అని అందరూ ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. నన్ను సిన్సియర్ అని అందరూ ఐడెంటిఫై చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐడెంటిఫికేషన్ ఇస్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ అడ్జెక్టివ్. అట్లే ఐడెంటిఫై ఈ అడ్జెక్టివ్ నా క్వాలిటీ అని నేను అనుకుంటున్నాను. అట్లే ఈ క్వాలిటీనే వేరే వాళ్ళకు కూడా కనబడాలి అనుకుంటున్నాను. నేను సిన్సియర్ గా కనబడాలి అనేటటువంటి ఒక ఆశ నాలో ఉంటుంది, ఒక ఆకాంక్ష అనుకోవచ్చు, ఆశ కాకపోయినా ఆకాంక్ష, రైట్. సో ఇది మనకి ఒక ఈ యాక్టివిటీ తోటి we will start this session. First of all, when you know about yourself, when you are confident about yourself, ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడే మన లీడర్షిప్ అనేది మారుతుంది. మన లీడర్షిప్ అనేది యాజ్ అ పర్సన్ మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో with this activity I'm starting today's session. Okay, all of you, I want all of you to change. It's interesting, you see. So ఈ సెషన్ లో 2 కాన్సెప్ట్స్, the concept or perspectives on school leadership and secondly the multiple roles of a school leader చూద్దాం. ఇప్పుడు నేను మీకు చాట్ లో నాకు టైప్ చేయాలి.
Ma'am, you are not. Madam, your audio, I'm madam. not talking. Yeah. I'm not talking. నేను మీకు టైం ఇచ్చాను కదా 30 సెకండ్లు. 30 సెకండ్ల వరకు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడొద్దు. మీరు ఆలోచించి అందులో టైప్ చేయాలి. 30 సెకండ్స్ కంటే ముందు టైప్ చేయకూడదు యాక్చువల్లీ. సో నేను ఇప్పుడు ఎవరైతే వినిపించట్లేదు అంటున్నారో, ఎవరికి వినిపించట్లేదు అంటే కొంతమంది ఆడియో ఏమైనా కనెక్ట్ అవ్వలేదు సార్, ఒకసారి చెక్ చేయండి. It's fine. It's fine. ఒక్క టాలెంట్ ఫుల్ తస్లీం కి మాత్రము వినిపించట్లేదు. బికాస్ హర్ ఆడియో ఈజ్ నాట్ కనెక్టెడ్. సో మనం ఒక మెసేజ్ పెడతాను సార్. నేను మామూలుగా మా స్కూల్ సెషన్స్ కోసం పెట్టుకుంటాను తెలుగులో ఒక మెసేజ్. అది నేను ఇప్పుడు పెడతాను. అంటే వినిపించకపోతే ఏం చేయాలి అనేది. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళకి వినబడదు కదా. ఇట్లా క్లిక్ చేయండి, అట్లా క్లిక్ చేయండి అంటే వినబడదు. కాబట్టి ఇది ఒకటి అక్కర్లే అంటే దీంట్లో వాళ్ళు ఆడియో ఎట్లా కనెక్ట్ చేయాలనేది ఒకటి చిన్నది చార్ట్ లో పెట్టేస్తాం. వచ్చిందా మెసేజ్? yes madam. నేను మాట్లాడేది వినిపించకపోతే ఫోన్ కింద ఎడమ వైపు కనెక్ట్ వయా డివైస్ ఆడియో మీద క్లిక్ చేయండి. yes. ఇవన్నీ నేర్చుకున్నామండి ఈ టైంలో ఎవరిని ఎట్లా రీచ్ కావాలి అని. yeah. Necessity is the mother of invention, ma'am. yes. సార్ మీరు ఒక హెల్ప్ చేస్తారా? నేను ఇప్పుడు ఇంకో స్క్రీన్ లో చూసే బదులు మీరు చెప్తూ ఉంటే టైప్ చేస్తాను. వాళ్ళు ఏమేమంటున్నారు నాయకత్వం అనగానే కోఆర్డినేషన్ అన్నారు. ఓకే, ఎక్సలెంట్. హెడ్ మాస్టర్ అన్నారు. నేను కనిపిస్తుందా నేను టైప్ చేసేది? గుడ్ మార్నింగ్ శిరీష గారు. సారీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూడా కొంచెం 5 నిమిషాలు. నో ప్రాబ్లం. జాయిన్ అవటము జస్ట్ స్టార్టెడ్ అంతే. yes just started. How are you sir? Janreddy sir? Okay, it's going on. yeah, namaste Chari bhai. yeah శిరీష గారి యాక్టివిటీస్ అన్ని చూస్తున్నాం, ఫేస్బుక్ లోనే చూస్తాం, ఇవన్నీ కూడా చదువుతుంటాం రోజు. అది నాకు ఒక డైరీ లాంటిది స్కూల్ విషయంలో. It's a great good idea to keep all the memories and spread the ideas. 10 years నుంచి కూడా ఉన్నాయి అన్ని. రాజులు అంటున్నారు. ఓకే, ఓన్లీ రాజులా? ఓకే, ఇంకా జల్దీ జల్దీ జల్దీ. నాకు 4-5 వచ్చినాయి, 45 మంది కనబడుతుండ్రు. క్విక్లీ. 6 నిమిషం అయిపోయింది, 1 మినిట్ అయిపోయింది. మీకు లోపల గుడ్ స్పీకింగ్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్, ఎక్సలెంట్, ఆసమ్. Who is this? Who said influence? Influencer. Prajna. Passionate Prajna. You are very passionate. I know. నాయకుడు రాలు లేదా? నేను ఒప్పుకోను. నడిపించేవాడు మేడం. నడిపించేవాడు. నేను టైప్ చేసేది తెలుగులో వస్తుందో ఇంగ్లీష్ లో వస్తుందో? లీడర్ ఈజ్ ఎ లీడర్. బ్యూటిఫుల్ భార్గవి, వాట్ యు థింక్ ఆఫ్ ఎ లీడర్? ఇంకా కొంచెం స్పెసిఫిక్ గా. రోల్ మోడల్, ఇంకా ఆదర్శవంతుడు, ఇంకా జల్దీ. భరత్ అనే నేనా? నేను చూడలేదురా బాబు, నాకు ఆ సినిమా తెలియదు, నేను ఏం చెయ్యా? అక్కడక్కడ ఒక్క దగ్గర చూసిన భరత్ అనే నేను. ఎక్కడ చూసిన అంటే స్కూల్ అసలు ఏంటది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాదు, ఒక పెద్ద మీటింగ్ పెట్టి మాట్లాడతాడు కదా, అక్కడ చూస్తాడు. అక్కడ చూసిన ఆదర్శవంతుడు. ఓకే, చాలా రైట్. మీరు మంచి చాలా ఇచ్చారు నాకు. పొలిటికల్ లీడర్ అన్నారు, ఫాదర్ అన్నారు, కోఆర్డినేషన్ అన్నారు. సో ఈ పొలిటికల్ లీడర్ అనే దగ్గర నుంచి నేను ఒక క్యూ తీసుకొని, నాకు తెలుసు మీరు ఏమనుకుంటారు, అందుకని దీనికి సరిపడా వీడియో తెచ్చుకున్నా. సో మోసం చేసేవాళ్ళు కాదా లీడర్ అనేవాడు? వాళ్ళు పొలిటికల్ లీడర్ అంటే అన్యాయం చేసేవాడు కూడా ఒక్కొక్కసారి లీడర్ లో ఉండొచ్చు కదా. అన్యాయం చేసేవాడు కూడా నాయకుడుగా ఉంటాడు. సో ఇప్పుడు మనం అనుకునే నాయకుడు అంటే ఒక స్కూల్ లీడర్, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. యా, yes, because we are ఓకే. ఆదర్శవంతుడు, గైడ్ అన్నారు. ఎక్సలెంట్. సో ఇప్పుడు now from here we will enter into the topic seriously.
ఇప్పుడు ఒక వీడియో మీరు చూడాలి, సీరియస్ గా చూడాలి, ఇష్టంగా చూడాలి. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అయినా సరే మళ్ళీ నేను ప్లే చేస్తున్నాను. లీడర్షిప్ అనే కాన్సెప్ట్ తో మీరు చూడాలి. ఇప్పుడు ఇందులో లీడర్ ఎవరు అనేది చూడాలి. మీరన్న పొలిటికల్ లీడర్ కనిపించారా అనేది చూడాలి. మీరన్న పొలిటికల్ లీడర్ ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా చూడాలి. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో మీరన్న పొలిటికల్ లీడర్ ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాలి, గమనించాలి. మిగతా అందరూ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు కూడా చూడాలి. ఓకే, ఎస్. మోటివేషన్ అయింది మేడం, టాపిక్ డిక్లరేషన్ అయింది, ఇప్పుడు ప్రెజెంటేషన్. సో నా ఆడియో వస్తుందా సార్ వీడియోది? వస్తుంది మేడం. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर। सर आइए सर। ए चल चल बोला क्या बात करता है, क्या ऊपर से जाएगा, क्या ऊपर से जा जा गया मीशो। I hate this country. कुछ करो ना। अब मैं वहां जाके क्या उखाड़ लूंगा? कैसी जाने बूंदे आई, जाने कैसा दर्द लाई, सामने क्या है ये तेरे, क्यों रुका है तू बता रे हो। तुझको पार लेगा, कौन होगा वो मसीहा, वो जिसे तू ढूंढता है वो ही है तू वही है। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा। तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा। जिसे ढूंढता है तू ही रे, तू ही रे, तू ही रे तेरा मसीहा हो। చూసారా? yes or no? Type in the chat. Yes ma'am. Yes. Nice. Did you like the video? వీడియో నచ్చిందా? చాలా బాగా నచ్చింది మేడం. yes, you liked it. ఇప్పుడు నాకు మళ్ళీ లీడర్షిప్ అంటే ఇక్కడ ఎవరు లీడర్ అనుకుంటున్నారో టైప్ చేయండి. చిన్న బాబు మేడం, స్కూల్ బాయ్. మీరొద్దు स्टूडेंट, स्कूल बॉय, वो लड़का, हाँ, child is the leader, right? Why are you seeing him as a leader? He is not a political leader. He is not a police officer. Why do you see him as a leader? అబ్బాయిలో ఏం లక్షణం మిమ్మల్ని ఆ అబ్బాయిని లీడర్ లాగా చూసేలాగా చేసింది? లీడ్ తీసుకోండి మేడం. మీరు చెప్పొద్దు, నేను మిమ్మల్ని మ్యూట్ చేసేస్తా. रेस्पॉन्सिबिलिटी, यस, वो सब देखते रहे बट वो जाके निकालने की कोशिश करा छोटा लड़का। हाँ, वो जाके निकालने का कोशिश उन्हों किया, बोले तो उन्हों इनिशिएट किया। he has initiated something. Note down, he is an initiator. He has he has initiated something అంటే he has taken the first step. Excellent. దాని వల్ల మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? ఏం జరిగింది? దాని వల్ల ఏం జరిగింది? వాడు తీస్తున్నారని అందరు వాడికి they came help to him. మద్దతు కరే. yes, మద్దతు కరే. ఇంకా ఏం చేశారు?
మదత్ చేస్తున్నామని చేశారా, అబ్బాయికి హెల్ప్ చేద్దామని చేశారా? ఆ హెల్ప్ అబ్బాయికి మాత్రమేనా? అబ్బాయికి అక్కడ ఉన్న పరిస్థితి yes, inspiration. You are awesome, right? Vikarabad students are awesome, I tell you. నాకు కావాల్సిన పాయింట్లను ఎంత మీరు అంటే ఏం చూడాలనుకుంటున్నారో, ఏమి చూడాల్సి ఉందో అదే చూస్తున్నారు మీరు వీడియోలో. నిజంగా మీరు రియల్లీ ఒకటేం చెప్పారు, ఫస్ట్ ఏం చెప్పారు, ఇనిషియేట్ అని చెప్పారు, ఆసమ్. రెండోది ఏం చెప్పారు, మీరు ఇప్పుడే ఇన్స్పైర్ చేశారు అని చెప్పారు. ఓకే, ఇక్కడ ఇన్స్పైర్ చేశారు దేనికోసం? అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అబ్బాయి ఏం చేశాడు? दरख्त बारिश की वजह से दरख्त गिर गया मैम, तो उसको बारिश की वजह से नीचे गिर गया तो हटाने की कोशिश करता बच्चा। सड़क, हाँ, तो नीचे गिर गया था, इसलिए रोड ब्लॉक हो गया, है ना? यस मैडम, दैट इज द सिचुएशन। उसको नजरअंदाज करे मैम। हाँ, कोई भी नहीं कर रहा था, सब कैसा चले जाना बोल के देख रहे हैं। मैं करूंगा और क्या करें? स्टूडेंट केम फॉरवर्ड टू रिमूव दैट। yes, అయితే ఇక్కడ ఒక పరిస్థితి ఏముంది, ఒక సిచ్యుయేషన్ ఏముంది అంటే రోడ్ బ్లాక్ అయిపోయింది. మీరు చెప్పి ఉన్నట్టు అందరూ చూస్తున్నారు, అందరికీ అవతలికి వెళ్లే అవకాశం అవసరం ఉంది, బట్ అందరూ చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు అంతే. మీరు అందులో ఏమన్నా డైలాగ్స్ గుర్తున్నాయా? ఫస్ట్ డైలాగ్ మీరు అన్న పొలిటికల్ లీడర్ ఏం చేశారు చెప్పండి. మీరన్న పొలిటికల్ లీడర్ ఏం చేశారు? ఉన్నారా దాంట్లో? పొలిటికల్ లీడర్ ఉన్నారా? ఎస్ మ్యామ్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? కార్ లో ఉంటే వాళ్ళ డ్రైవర్ ఇంకో క్యాబ్ మీకు తెప్పిస్తా మీరు పోండి అని చెప్పినారు. ఇంకో దిక్కు ఇంకో కార్ తెప్పించి పెట్టినాము, అందులోకి వెళ్ళండి అంటే అటు నుంచి అటు వెళ్ళిపోయిండు. సో ఇక్కడ పొలిటికల్ లీడర్ అనేవాడు లీడర్ బై హిస్ పొజిషన్ కదా. ఆ లీడర్ బై హిస్ పొజిషన్ అక్కడ ఏం చేయలేదు. అట్లానే ఇంకెవరు కనిపించారు మీకు అందులో ఆ వీడియోలో? ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. పోలీస్ మ్యామ్, yes, he is also, they are also leader by position, but they did not do anything. Sometimes they might be having a chance to do something or not, but most of the times, you know, it is not by the leaders by position that change happens, but it is by the leaders by action that change happens. ఉన్న ఏ పరిస్థితి మారాలన్నా కూడా చాలా సార్లు లీడర్ బై పొజిషన్ వల్ల కంటే ఎక్కువ లీడర్ బై యాక్షన్ వల్ల జరుగుతుంది. అర్థమైంది కదా? హియర్ ద బాయ్ ఈస్ ఆల్సో అ లీడర్ బికాస్ హీ హాస్ ఇనిషియేటెడ్ సంథింగ్, బికాస్ హీ హాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్ పీపుల్, బికాస్ హీ హాస్ చేంజ్డ్ ద సిట్యుయేషన్. వి కాల్ హిమ్ అ లీడర్. ఓకే, బట్ హియర్ బై పొజిషన్ అతనికి ఏమీ లేదు. ఒక పొజిషన్, నేను తెలుగులో మాట్లాడితే ఓకేనమ్మా మీకు? తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపితే ఉర్దూ నేను కొంచెం తక్కువ, అసలు నాకు నేను మాట్లాడితే మీరు పారిపోతారేమో. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. బైలింగ్వల్ ఈజ్ ఓకే? తెలుగు మీడియం. ఓకే, ఎస్ ఎస్. సో ఇక్కడ ఈ అబ్బాయి లీడర్ బై యాక్షన్ అయ్యాడు, చిన్న పిల్లోడు కదా. మరి ఈ ఫస్ట్ ఆ అబ్బాయి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఎవరు వచ్చారు అబ్బాయితో పాటుగా? ఫస్ట్ ఆ యాక్షన్ లో ఇన్ఫ్లుయెన్స్ అయింది చిల్డ్రన్, and then everybody else is also influenced and the situation has changed. A change has happened. ఇంకా ఈ అబ్బాయికి కొన్ని క్వాలిటీస్ పెట్టాలనుకుంటే ఏం పెట్టగలం చెప్పండి? ఇంతకు ముందు మనం అడ్జెక్టివ్స్ పెట్టుకున్నాం కదా, అట్లానే ఇంకేమైనా పెడతారా మీరు ఆ అబ్బాయికి? స్మార్ట్ బాయ్, స్మార్ట్, ఓకే. సారీ, లీడర్ అని పెట్టాము. ప్రోయాక్టివ్ ఉన్నాడు, హార్డ్ వర్కింగ్, కాన్ఫిడెన్స్. ఎస్, ఆసమ్. హి ఇస్ కాన్ఫిడెంట్ దట్ హి కెన్ చేంజ్ ఇట్. మనసులో మనకి ఫస్ట్ సంకల్పం అంటారు కదా, ఇది కూడా సినిమా డైలాగ్. ఏం సినిమాలో గుర్తులేదు కానీ కొన్ని సినిమా డైలాగులు బాగుంటాయి కదా. ఇంతకు ముందు మీరు చెప్పిన మహేష్ బాబు సినిమాని అనుకుంటా, గట్టిగా అనుకోండి అయిపోతుంది అని చెప్పి కదా. ఏ సినిమానో నాకు గుర్తులేదు, ఇప్పుడేం గుర్తు చేయకండి. నేను ఎందుకంటే నాకు తొందరగా వేవరింగ్ మైండ్ నాది, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్ని ఒక్క సినిమా గుర్తు చేసి నాకు ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయి 10 సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ సినిమా పేరు గుర్తు చేస్తే నేను ఇప్పుడు అందులో డీటెయిల్స్ కానీ వెళ్ళిపోతుంది, కాబట్టి గుర్తు చేయకండి. సో ఇక్కడ అది ఒకటి చిన్న ఆలోచన. ఈ అబ్బాయిలో ఉన్న వాట్ ఎవర్ ఇట్ మోటివేటర్ అని రాశారు. ఎస్, హీఈస్ ఆల్సో ఎ మోటివేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్.
సో ఫస్ట్ ఒకటి మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాతనే కదా మనం అది వెంటనే ఇంప్లిమెంట్ చేశాడు, ఇనిషియేట్ చేశాడు. సో దీన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 4-5 పాయింట్స్ ని కూడా గుర్తుపెట్టుకుంటే లీడర్షిప్ అంటే ఏంటో చూద్దాం. హీఈస్ ప్రొయాక్టివ్ అనేటట్లాంటి నేను ఒక అడ్జెక్టివ్ ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అబ్బాయికి. హీఈస్ ప్రొయాక్టివ్, రైట్? హీఈస్ నాట్ రియాక్టివ్, హీఈస్ ప్రొయాక్టివ్. కుచ్ కరోనా అంటుంది ఒక ఆమె, అతను పక్కన ఉన్న అతను ఏమంటున్నాడు, నేనేం చేయగలుగుతా అంటున్నాడు కదా. సో ఇట్లా ఎవరు ఏది ఈ వీడియో తర్వాత ఏమనుకుంటున్నాము అనేది మీరు చెప్పారు. ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అగైన్. ఐ హోప్ దిస్ video, this small 2-minute video, it has given us some perspective, yes, humble, some perspective on what leadership should be in a school, what school leadership should be. We are dealing with young minds. We are dealing with the most impressionable age in the whole lifetime. చాలా అలవాట్లు, చాలా ఇంప్రెషన్స్. మనం ఇంప్రెషన్స్ అంటే గుర్తులు ఏమంటారు, ముద్రించగలిగిన ఏజ్ గ్రూప్ తో మనం డీల్ చేస్తున్నాం. కాబట్టి యాజ్ అ స్కూల్ లీడర్ వీ షుడ్ బి రియలీ వెరీ 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 కాన్షియస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ రోల్ వీఆర్ షోయింగ్. సో ఇక్కడ లీడర్షిప్ అంటే ఏంటో మళ్ళీ ఇంకా కొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం. మీరు హెడ్ మాస్టర్ అయినాక మాత్రమే లీడర్ కారు. మీరు ఒక పోలీస్ ఆఫీసరో ఏదో అట్లాంటి వాళ్ళే లీడర్స్ అని కూడా అనుకోకూడదు. నాట్ జస్ట్ లీడర్ బై పొజిషన్, యూ క్యాన్ బి లీడర్స్ బై action. Yes, I'm sharing my screen again. So మీరు చెప్పిన దాని తర్వాత ఇప్పుడు దాన్నే సమ్అప్ చేశాను అనుకోండి. Why is it going? ఈ బాబును వదిలిపెట్టాను అంటుంది నా సిస్టమ్. సో నాయకత్వం అంటే ప్రారంభ స్ఫూర్తినివ్వటం, ఇనిషియేట్ అన్నాం కదా, ఇనిషియేట్ చేయటం, చొరవ చూపటం, సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండడం. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్. ఇక్కడ నాకు మీరు టైం ఇస్తే ఇంకెప్పుడన్నా ఈ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండే విషయంలో మనం చాలా సార్లు మనకి సంబంధించిన విషయాల గురించి ఆవేశపడుతూ ఉంటాం కదా. మన ప్రొడక్టివిటీ ఎలా అయితే ఎక్కువ ఉంటుంది అనేది మీరంతా ఇది 7 హ్యాబిట్స్ బుక్ చదువుంటారు కదా, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్టీఫెన్ కోవేది. దాంట్లో నుంచి కూడా ఒక చిన్న యాక్టివిటీ మన స్కూల్ లీడర్షిప్ లో ఉంది, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అని. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం లీడర్షిప్ అంటే ఏంటి అంటే ప్రారంభ స్ఫూర్తిని ఇవ్వటము, చొరవ చూపటము, సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండటము, ప్రేరణ కలిగి ఉండటం, ప్రేరణ కలిగించడం. ఈ అబ్బాయి 2 చేశాడు. కొత్త అవకాశాలు కల్పించటం, బృంద నాయకులుగా ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోగల విశాల దృక్పథాన్ని కలిగి ఉండటం. ఏదైనా సరే నాకే అంతా వచ్చు అనేవాళ్ళు లీడర్షిప్ క్వాలిటీ కాదు. ఒక లీడర్షిప్ యొక్క క్వాలిటీ ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడాప్టివ్ గా ఉండటం, తెలుసుకోవడానికి ఓపెన్ మైండెడ్ గా ఉండడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ టు బి అ లీడర్, బీయింగ్ ఓపెన్ మైండెడ్. ఎప్పుడైతే మనం ఓపెన్ మైండెడ్ గా ఉంటామో అప్పుడు ఆబ్జెక్టివిటీతో చూస్తాం, ఏదైనా వస్తునిష్ట అంటాం కదా అలా చూస్తాం. ఎప్పుడైతే మనం ఓపెన్ మైండెడ్ గా ఉండమో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యారియర్ ఉంటుంది మన ముందే, ఏది మన దగ్గరికి రాకుండా, ఏ కొత్త నాలెడ్జ్ మన దగ్గరికి రాకుండా. అలాంటప్పుడు మన సామర్థ్య నిర్మాణం తక్కువ అవుతుంది, మన కెపాసిటీ బిల్డింగ్ తక్కువ అవుతుంది. సెకండ్లీ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి మెంటల్ మోడల్స్ కొన్ని ఏర్పడతాయి. ఎప్పుడైతే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపమో అప్పుడు మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి పరికల్పనలు, మనకున్న సాధారణీకరణలు, ఇవన్నీ మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అనే దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అ లీడర్ ఫస్ట్ అండ్ సెకండ్లీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఐ టెల్ యూ. అండ్ మార్పు కోసం స్థిరంగా ప్రయత్నించడం. ఒక లీడర్ ఈజ్ కన్సిస్టెంట్. ఈ రోజు ప్రయత్నం చేయగానే ఏ మార్పు రాదు, ఒక రోజుతో రాదు. ఓకే, వీడియోలో ఒక చిన్న విజన్, అది ఒక చిన్న టాస్క్, అది చిన్న టాస్క్ అంటే అది పెద్ద టాస్కే మాగ్నిట్యూడ్ చూసినట్లయితే, కానీ ఒకటిసారికి జరిగిపోయినటువంటి టాస్క్ అది. బట్ హిస్ యాటిట్యూడ్, అది చూస్తే ఏ మార్పు కోసమైనా అబ్బాయి స్థిరంగా ట్రై చేస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో మనం అనుకునే మార్పు, మన స్కూల్లో మనం అనుకునే మార్పు ఒక రోజుతో రాదు, ఒక పనితో రాదు. దీనికోసం కన్సిస్టెంట్ గా ప్రయత్నం చేయాలి. దాన్ని మనం ఏమంటాము అంటే
మార్పు కోసం స్థిరంగా పనిచేయటం అని అంటారు. సో కొత్త అవకాశాలు కల్పించడం, బృంద నాయకులుగా ఉండడం అనేది స్కూల్ లీడర్షిప్ యొక్క ఇది కూడా కోర్ కాన్సెప్ట్. నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. రైట్. సో ఇప్పుడే మనం చూసినటువంటి లీడర్ బై యాక్షన్ అని మీరే చెప్పారు కదా. ఈ వీడియోలో లీడర్ ఎవరు అంటే ఆ చిన్న అబ్బాయి, ఆ చిన్న బాబు అని మీరు చెప్పారు. అంతకంటే ముందు మనము ఒక పొలిటికల్ లీడర్ అని కూడా మీ దగ్గర నుంచే వచ్చింది. సో అక్కడ ఆ వీడియోలో లీడర్ బై పొజిషన్ ఉన్నారు, ఆ లీడర్స్ బై యాక్షన్ ఉన్నారు. ఎవరినైతే వాళ్ళ హోదా రీత్యా లీడర్స్ గా ఎంచుకోబడతారో, హోదా రీత్యా లీడర్స్ ఉంటారో వాళ్ళని లీడర్స్ బై పొజిషన్ అంటాం. ఓకే. అలాంటి లీడర్, ఒక హెడ్ మాస్టర్ గా ఐఎమ్ ఆల్సో అ లీడర్ బై పొజిషన్. రైట్. సో ఒక డైట్ ప్రిన్సిపల్ గా జానిరెడ్డి సార్ ఈజ్ అ లీడర్ బై పొజిషన్. So being leaders by position, that is not enough for me to lead my school. I should also be a leader by action. So leader by position undi, leader by action unte adi oka chakkati leadership ane daniki dari teestundi. So what is leadership ante? Leadership backed by action is leadership and they can influence. Leaders by action, యాక్షన్ చేస్తారు. యాక్షన్ అంటే ఏదో నాటకం కాదు, యాక్ట్, పని చేసి చూపిస్తారు. దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, దే కెన్, ఇప్పుడే మీరే చెప్పారు, అది ఎంత చక్కటి పాయింట్ చెప్పారు, ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ అండి. ఈ చక్కటి ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పటి వరకు నేను హెడ్ మాస్టర్స్ కి కూడా చాలా సెషన్స్ చేశాము దీని మీద, స్పెషల్ ఆఫీసర్స్ కూడా చేశాము, హెడ్ మాస్టర్స్ కి చేశాము. అతి తక్కువ మంది నుంచి ఇంత ఇమ్మీడియట్ గా ఆన్సర్ వచ్చింది. ఏంటది అంటే ఈ ఐడియా వచ్చింది. ఆన్సర్ అన్నాను నేను దీన్ని. దిస్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ అంటాను, దిస్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, దృక్పథం అంటాము మేము, అది ఇన్ఫ్లుయెన్సింగ్, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి. సో ఐ రియలీ కంగ్రాచులేట్ యూ డైట్ చిల్డ్రన్ ఆఫ్ వికారాబాద్. యూ హ్యావ్ ఎ గుడ్ అవుట్లుక్. సో లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్. లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ కదా. ఈ లీడర్షిప్ అనేది ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ అయినప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దేని పట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మన స్కూల్ లీడర్ గా, దేని పట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ పట్ల మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మళ్ళీ గోల్ ఎవరు పెడతారు అనేది అనదర్ సెషన్ అవుతుంది. ఇక్కడ ఈ వీడియోలో గోల్ ఏంటి, ఆ పెద్ద చెట్టు ట్రంక్ ఏదైతే కింద పడి ఉందో దాన్ని తీయటం కదా. సో అక్కడ అది గోల్. బట్ మన స్కూల్లో రకరకాల గోల్స్ ఉంటాయి. ఎవ్రీడే వీ హ్యావ్ అ కైండ్ ఆఫ్ టాస్క్ టు బి అకంప్లిష్డ్ అండ్ వీ హ్యావ్ అ విజన్ టు ద స్కూల్ అండ్ వీ హ్యావ్ సమ్ ఇమ్మీడియట్లీ చేయాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. సో వాట్ ఎవర్ ఆర్ ద గోల్స్, వాట్ ఎవర్ ఈస్ ద విజన్ ఆఫ్ ద స్కూల్, దాట్ షుడ్ బి అ షేర్డ్ విజన్. అది ఇంకా కమింగ్ స్లైడ్స్ లో, ఆ కమింగ్ క్లాసెస్ లో చెప్పుకుందాము. బట్ హియర్ విల్ కన్ఫైన్ టు వాట్ లీడర్షిప్ ఈస్. లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. It is about actions. It is about having a goal and making all your team look at that goal. ఒక లక్ష్యం ఉండడమే కాకుండా ఆ లక్ష్యాన్ని అందరూ చూసేలాగా చేయడం కూడా లీడర్షిప్ ఒక లక్షణం. రైట్. అందరూ చూసేలాగా చేయడము అంటే నేనొక్కదాన్ని నా స్కూల్ ఇలా చూడాలి అనుకుంటున్నాను అని అంటే, నేనొక్కదాన్ని నా స్కూల్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ రావాలి అని అనుకుంటున్నానంటే ఆ లక్ష్యం నెరవేరదు. ఆ లక్ష్యాన్ని నా స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టాఫ్ దర్శించగలిగితేనే అది నెరవేరుతుంది. అది కూడా లీడర్షిప్ యొక్క ఒక నైపుణ్యం. దట్ ఈస్ వన్ స్కిల్. రైట్. సో ఇక్కడ ఈ లీడర్షిప్ అనేటటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ లో మనకంటూ కొంత జ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించి మళ్ళీ కొన్ని స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఉండాలి. అండ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ అ పాజిటివ్ and proactive attitude and outlook. ఓకే. రైట్. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన స్కూల్స్ కానివ్వండి, మీ డైట్స్ కానివ్వండి, ఏవైనా సరే దేనికవి విభిన్నమైనవి, ప్రత్యేకమైనవి. ఇక్కడ పోచంపల్లిలో ఉండే స్కూల్ పరిస్థితులు వేరు ఉంటాయి, వికారాబాద్ లో ఉండే పరిస్థితులు వేరుంటాయి, ఆదిలాబాద్ లో ఉండే పరిస్థితులు వేరుంటాయి, ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేవి వేరుంటాయి, హిమాచల్ ప్రదేశ్ లో వేరుంటాయి. దేనికదే ప్రత్యేకమైనది, దేనికైతే విలక్షణమైనది. ఎవ్రీ స్కూల్ ఈజ్ స్పెషల్ ఆర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవ్రీ స్కూల్ ఈజ్ స్పెషల్. ఆ విభిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ కాబట్టి ఏ రెండు స్కూల్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండవు. ఒకటి చిన్నగా ఉంటది, ఒకటి పెద్దగా ఉంటది. ఓ దగ్గర 10 మంది స్టాఫ్ ఉంటారు, ఇంకో దగ్గర 2 స్టాఫ్ ఉంటారు.
ఒక దగ్గర వచ్చేటటువంటి స్కూల్ కి వచ్చేటటువంటి పిల్లలు రకరకాల హెట్రోజీనస్ గ్రూప్ నుంచి వస్తారు, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఇంకో దగ్గర హైలీ ఎలైట్ పీపుల్ వస్తారు. సో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది కదా. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా రకరకాలుగా ఉంటాయి మళ్ళీ. కాబట్టి స్కూల్స్ అన్ని విభిన్నమైనవి కాబట్టి, దేనికదే ప్రత్యేకమైనవి కాబట్టి, మన స్కూల్స్ లో మనం ఎదుర్కొనేటటువంటి ఇష్యూస్ కి, సవాళ్ళకి ఖచ్చితమైన రెడీమేడ్ ఆన్సర్స్ ఎక్కడ దొరకవు. ఎక్కడ రెడీమేడ్ ఆన్సర్స్ ఏ ప్రాబ్లం కి దొరకవు. వి విల్ ఓన్లీ ట్రై టు ఎవాల్వ్ సమ్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఎవాల్వ్ అయినాక మాత్రము ఎవరు చేసి చూడాలి మరి. ఇప్పుడు మీ స్కూల్లో, మీ కాలేజ్ లో ఏదో చిన్న ఇష్యూ ఉంది, ఒక సవాలు అంటాం, ఛాలెంజెస్ అంటాం, ప్రాబ్లం కూడా అనం. దాన్ని సాల్వ్ చేయడానికి కోసము రకరకాలుగా అందరితో మాట్లాడతారు, సమాలోచనలు చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఎవరు ట్రై చేసి చూడాలి? ఆ డైట్ లో మళ్ళీ మీరే ట్రై చేసి చూడాలి. సో ఒక స్కూల్ లీడర్ కానీ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కైనా ఒక లీడర్ అంటే, ఇప్పుడు మీరు రేపొద్దున అందరూ స్కూల్స్ కి వెళ్ళిన తర్వాత మీరు చిన్న స్కూల్లో పనిచేయచ్చు, పెద్ద స్కూల్లో పనిచేయచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు, రకరకాల ఛాలెంజెస్ ఉండొచ్చు. అక్కడ ఆ ఛాలెంజెస్ కి రెడీమేడ్ సొల్యూషన్స్ ఎక్కడా ఉండవు. ఏమైనా ఎవరైనా గైడ్ చేస్తే చేస్తారు, లేక మన సమవయస్కులందరము కలిసి, మనతో వయస్కులు అనకూడదేమో, మన తోటి ప్యూర్ టీచర్స్ తో కలిసి, ప్యూర్ హెడ్ మాస్టర్స్ తో కలిసి పరిష్కారాలు అన్వేషిస్తామేమో, కానీ ట్రై చేసి చూడాల్సింది మాత్రం మీరే. ఓకే, నా ఇక్కడ వరకు మీకు పర్స్పెక్టివ్స్ ఆన్ స్కూల్ లీడర్షిప్ గురించి కొంచెం ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ అ పర్స్పెక్టివ్ ఆన్ స్కూల్ లీడర్షిప్. మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్ లోకి వెళ్దాము. సో లీడర్షిప్ అంటే, పర్స్పెక్టివ్స్ ఆన్ స్కూల్ లీడర్షిప్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ అంటే ప్రారంభ స్ఫూర్తినివ్వటం, చొరవ చూపటం, సానుకూలమైన దృక్పథాన్ని కలిగించటం, కలిగి ఉండటం, కలిగించగలగటం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, సామర్థ్యాల నిర్మాణం చేయటం, ప్రేరణ కలగటం, కలిగి ఉండటం, కలిగించగలగటం, కొత్త అవకాశాలు కలిగించటం, బృంద నాయకులుగా ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోగలిగి ఉండటం, మార్పు కోసం ప్రయత్నించడం. ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్. ఓకే, అనేది ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఇన్స్పైర్, దే విల్ బి ఆల్సో బి ఏబుల్ టు ఇన్స్పైర్, ఇది కూడా మీరే చెప్పారు. రైట్, సో దిస్ ఇస్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్ ఆన్ స్కూల్ లీడర్షిప్. నౌ విల్ సీ అబౌట్ ద మల్టిపుల్ రోల్స్ ఆఫ్ ఎ లీడర్. మీరు చెప్పండి, నేను రాస్తా. ఏమేం పని చేస్తారనేది చెప్పండి. ఇంతకు ముందు లాగానే మీరు చెప్పండి, నేను రాస్తా. చెప్పండి అంటే అక్కడ మీరు టైప్ చేయండి చాట్లా. సార్ వాళ్ళు ఎవరైనా చదువుతారో, లేకపోతే నేనన్నా చూసుకుంటా. ఇక్కడ ఒక స్కూల్ హెడ్ మాస్టరు ఏమేం పని చేస్తారు అని చెప్పండి. మీకు తెలిసినంత వరకు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఏమేం పని చేస్తుండొచ్చు, ఏమేం పనులు ఉంటాయి స్కూల్ హెడ్ మాస్టర్ కి. మీరు రేపు స్కూల్ లీడర్ అవుతారు కదా, ఏమేం పనులు ఉంటాయి మీకు స్కూల్లో? గుడ్ ర్యాపో విత్ స్కూల్. ఓకే, సో మెయింటైనింగ్, ఒక్క నిమిషం ఐల్ టైప్. కోఆర్డినేషన్ అంటాను సార్. గుడ్, మెల్లమెల్లగా ఎవరైనా చదవండి, లేకపోతే రెండు దిక్కులు చూడాలి, లేట్ అవుతుంది నాకు. చదువుతారా ఎవరన్నా? ర్యాపో, ఎవరైనా చదవండి అన్న, చాట్ లో టైప్ అవుతున్నాయి. గుడ్ ర్యాపర్, స్టాఫ్, హార్డ్ వర్కర్, పనులు మాత్రమే చెప్పండి, పనులు మాత్రం. పనులు మాత్రమే చెప్పండి. స్టూడెంట్స్, భావిష్ బాంతే అంటే సారీ, భావిష్ అంటే ఫ్యూచర్. ఓ ఎక్సలెంట్, ఓకే. సో ఇక్కడ నేను రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్, సొసైటీ అన్ని ఒక్క దగ్గరే రాస్తా, మీరు రాసేటి అన్ని. పేరెంట్స్, టైం టేబుల్, ఎక్సలెంట్. ఇట్లాంటివి చెప్పండి, పనులు చెప్పండి. రూల్స్ ఆఫ్ హైయర్ అథారిటీ, ఓకే. encourage the student, మేనేజ్మెంట్,
ఎంకరేజ్మెంట్. ఆమె పనులు నాన్న, పనులు స్కూల్లో పని చేసే పనులు. ఇంకా పనులు ఏం పని చేస్తాం రోజంతా? టీచర్. వండర్ఫుల్. సార్ ఆన్సర్ చేస్తుండే, నేను తీసుకోను, నేను తీసుకోను. టీచింగ్ రాసేసిన నాన్న, టీచర్ అని రాసిన. అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ మీరే చేస్తున్నారు, మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఊహించుకొని చెప్పండి మీరు ఏమేం పనులు చేయాల్సి ఉంటది రేపు పొద్దున టీచర్ అయినాక. ఇప్పుడు సగంకి ఎక్కువ టీచర్లు కదా మీరంతా. రిజిస్టర్స్, వెరీ గుడ్, ప్రిపేర్ అయిపోయింది సౌమ్య. రిజిస్టర్స్ నానా, ఓకే. మీటింగ్స్ పెట్టాలా, ఓకే గుడ్ నానా. మెయింటైనింగ్ ద చిల్డ్రన్ మ్యామ్. ఓకే అంటే ఏంటన్నా డిసిప్లిన్ అందామా? డిసిప్లినా? డిసిప్లిన్ అందామా. ఎస్ మ్యామ్. కండక్టింగ్ పీటీఏ, ఓకే. ఇక్కడ పేరెంట్స్ ఎక్కడ వచ్చింది కదా, దాని పక్కన రాద్దాం. మీటింగ్స్ అంటే స్టాఫ్ పీటీఏ. సెలబ్రేషన్స్ ఎస్ఎంసి, ఓకే. సొసైటీలో ఎస్ఎంసి వస్తుందమ్మా. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్. ఓ మీకు అసలు పనులు ఇంకా చాలా ఉన్నాయి, తెలుస్తలేదు మీకు. ఇంకా మీరు అసలు ఫీల్డ్కి పోయినాక మళ్ళీ ఆగమాగం అవుతారా? ఇంకా మస్తు పనులు ఉంటాయి, జల్దీ చెప్పాలి ఆలోచించి. అడ్మిషన్స్ చేసుకుంటారా చేసుకోరా? ఎన్రోల్మెంట్ కి ట్రై చేస్తారా చేయరా? సో అన్మ్యూట్ చేసి చెప్పండి, మాట్లాడండి. అప్పుడప్పుడు ఎవరన్నా చాటి కాదు మేడంతో మాట్లాడండి. చాట్ చేసినా పర్వాలేదు సార్, చూస్తున్నా. చైల్డ్ లేబర్ ఐడెంటిఫికేషన్, ఓకే. అంటే వాళ్ళకి ఉందా అన్మ్యూట్ ఆప్షన్ వాళ్ళంతటా వాళ్ళకే? అచ్చా, అంటే ప్రతిసారి మీరేమి ఆస్క్ టు అన్మ్యూట్ అనక్కర్లేదా? లేదు లేదు లేదు. ఓకే. whenever they want they can unmute. Yeah, if you want then you can. Our students are Midday meals. Correct, midday meals, right. అమ్మా బానే ప్రిపేర్ అయ్యింది సార్ మీ పిల్లలు. వెంటనే ఉద్యోగంలోకి. మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాదు రేపు ఉద్యోగంలోకి బాగా ప్రిపేర్ అయ్యిండ్రు. మీ దగ్గరికి పంపిస్తాం మేము. మోస్ట్ వెల్కమ్. 4 వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చినా కళ్ళకి అద్దుకొని తీసుకుంటాం. నిజంగా మా వాళ్ళని పంపిస్తామండి మీ దగ్గరికి, ఒకరిద్దరు రమ్మనండి. మంచిగా చెప్పిందనా, నోయింగ్ థాట్స్ ఆఫ్ చిల్డ్రన్, డ్రాప్ అవుట్ ఐడెంటిఫై, ఇదంతా చెప్పింది కదా. ఇప్పుడు మీరు చెప్పినవి మళ్ళీ ఒక్కసారి నేను పెద్దగా చేసి స్క్రీన్ చదువుతా చూడండి. అసలు దీంట్లో పడతలేరు ఒక్క దాంట్లో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని. సో ఏం చేయాలి, దీన్ని ఎలా కనిపిస్తుంది, చిన్నగా చేయనా? ఓకేనా, చూడండి మీరు చెప్పినవి అన్ని చాలు. ఇంకా అబ్జర్వేషన్, అడ్మిషన్స్, అటెండెన్స్. అటెండెన్స్ మర్చిపోయాము ఇంతకు ముందు. అటెండెన్స్ ఇవన్నీ ఇప్పుడు నేను పెట్టాను చూడు. ఇప్పుడు కనబడుతుందా? పెద్దగా అయిందా స్లైడ్? ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పనులన్నీ చెప్పారు. ర్యాపో చెప్పారు, కోఆర్డినేషన్ చెప్పారు, అటెండెన్స్ చెప్పారు. దీంట్లో కొన్ని మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాయి. అటెండెన్స్ కానివ్వండి, ఓకే, రిజిస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేంట్లోకి వెళ్ళిపోతాయి? దీనికంటే అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాయి. అట్లే హైయర్ అథారిటీ నుంచి వచ్చినటువంటి రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడము అని చెప్పారు. హైయర్ అథారిటీ నుంచి వచ్చినటువంటి రూల్స్ ఏముంటాయో వాటిని మనం కిందికి డిసిమినేట్ చేస్తాం. ఇది కూడా ఒక పని ఉంటుంది. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ తోటి, సొసైటీ తోటి, పేరెంట్స్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అని అన్నారు. ఇలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అనేది కూడా ఒక పని, రైట్? యూ షుడ్ ఆల్సో బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఇక్కడ ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీరు? ఆ రిలేషన్షిప్ ద్వారా స్టూడెంట్స్ ని, సొసైటీని, పేరెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే ఏమంటున్నాం మనము? లీడర్షిప్ అంటున్నాం. సో కేవలం మీరు లీడర్స్ అంటే స్కూల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే లీడర్స్ కాదు. మీరు మీ స్టూడెంట్స్ కి లీడర్సే, మీ సొసైటీకి కూడా లీడర్సే, మీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ కి కూడా లీడర్సే.
ఓకే, ఇంకా ఎవరెవరు లీడర్స్ కూడా చూద్దాం. సో వీటిని అన్నిటినీ కూడా మీరు ఏం చెప్తారో నేను నాకు ముందే తెలుసు కాబట్టి, ఎట్లయినా కూడా స్కూల్ అది దాటిపోవు కాబట్టి స్కూల్ లీడర్షిప్ వాళ్ళే ఆలోచించేసి మనకు కొన్ని స్కూల్ లీడర్షిప్ అనేది ఏ ఏ అంశాల పట్ల ఉంటుంది అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, బహుళ పాత్రలు. ఒక స్కూల్ లీడర్ ఏమేమి పాత్రలకి ఒక స్కూల్ లీడర్ కి ఏమేమి పాత్రలు ఉంటాయి కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. పాఠశాల నాయకత్వం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అని మీరు చెప్పారు కదా, రిజిస్టర్స్, రికార్డ్స్ అవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఏమిటది? అడ్మినిస్ట్రేషన్ అంటే పాఠశాలని సక్రమంగా నిర్వహించడము, సరైనటువంటి రికార్డ్స్ ని వాటిని అన్నిటినీ కూడా నిర్వహించడము, సరి చూడటం, ఇదంతా కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ వర్క్. సెకండ్లీ స్కూల్ డెవలప్మెంట్ అని అన్నారు మీరు. స్కూల్ డెవలప్మెంట్ అన్నారు అంటే ఏంటంటే మన స్కూల్ కి ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ని, మన స్కూల్లో ఉన్నటువంటి వస్తురూప వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా కేటాయింపుదారు అని అంటాం. సో వచ్చిన బడ్జెట్ కూడా అన్నారు, ఇక్కడెక్కడో మీరే అన్నారు. సో బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఈ సంవత్సరం 10,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000 రూపాయలని మనం దేనికి వాడుకుందాము అని చెప్పి ఆ కేటాయింపు చేయడంలో స్టాఫ్ అందరితో కూడా సమన్వయంతో ఈ కేటాయింపు చేయడం అనేది ఒక స్కూల్ లీడర్ యొక్క ఒక బాధ్యత, బడ్జెటరీ బాధ్యత. సో ఇక్కడ మనం ఎప్పుడైతే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటామో అప్పుడు మనకు ఉండేటటువంటి చాలా ఇష్యూస్ తగ్గిపోతాయి అన్నమాట. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. ఫైనాన్షియల్ ఇష్యూస్ లో చాలా ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాం, వనరుల కేటాయింపుదారు. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అన్నాము, అంటే పాఠశాలల్ని సక్రమంగా, స్కూల్ ని సక్రమంగా అడ్మినిస్ట్రేట్ చేయగలగాలి అని అంటే మనకు కొన్ని రికార్డ్స్, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం. వనరుల కేటాయింపుదారు అని అంటున్నాం, అంటే రిసోర్స్ అలొకేటర్, ఇంగ్లీష్ లో resource allocator. Resource allocator is when we receive some funds, we need to identify for which part of or for denikosam, for which task we have to assign this money that we have received anedi with a collective decision ఇది కూడా డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఒక మంచి పాయింట్ ఉంది, బృందాలను, నవకల్పనలను నిర్మించటం. నవకల్పన అంటే ఏంటి? No one is chatting. Okay. నవకల్పన అంటే ఇన్నోవేషన్ అంటాం. ఇన్నోవేషన్స్ మీ టీమ్ ని నిర్మించడము అండ్ నవకల్పనలు నిర్మించడము అంటే ఏంటంటే సామర్థ్యాలని నిర్మించగలగాలి. మన స్టాఫ్ లో అందరికీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జరిగేలాగా సామర్థ్యాలను నిర్మించగలగాలి. మనము ఒక స్కూల్లో ఒక పని ఉంది, ఒక పని కోసము మనం అందరికీ కూడా ఏం చేయబోతున్నాము, ఒక పెద్ద ప్రోగ్రామ్, ఇంతకు ముందు మీరు పెట్టారు కదా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అని, ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ పెద్ద ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసే క్రమంలో ఎవరికి ఏ పని అసైన్ చేయాలి అనేది సామర్థ్యాల ఆధారంగా చేసినట్లయితే ఆ పని చక్కగా నెరవేరుతుంది. సో ఆ బృందాలని టీమ్ బిల్డింగ్ అండ్ టీమ్ వర్క్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ఏ హెడ్ మాస్టర్. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే సామర్థ్య ఆధారిత పనిని పంపిణీ చేయడము, దీంట్లో క్రియేటివిటీకి కూడా అవకాశాన్ని కల్పించడం. క్రియేటివ్ గా ఉన్న వాళ్ళు, నేను ఇది ఫలానా చేస్తాను అని ఒక టీచర్ మన దగ్గరికి వచ్చినప్పుడు, అదేదో సినిమాలో గురువు శిష్యుడు కథ ఉంటుంది చూసిండ్రా, కథ కాదు అది సినిమా, అబ్బాయి పేరు ఏదో ఉంది, చిన్న అబ్బాయి ఉంటాడు, గురువుకి జెలసీ ఉంటుంది. ఆ టైప్ లో చాలా సార్లు ఏం గమనిస్తూ ఉంటామంటే ఒక హెడ్ మాస్టర్ కి రిలేషన్షిప్ బాగా లేనప్పుడు వాళ్ళు ఏదైనా క్రియేటివ్ గా టీచర్స్ ఏదైనా చేస్తామన్నా కూడా దాన్ని ఎంకరేజ్ చేయకుండా, ఫండ్స్ ఇవ్వకుండా, లేకపోతే ఇప్పుడేం అక్కర్లేదు లేండి పిల్లలు చదువుకునే టైం ఏంది, ఈ టైప్ లో అట్లాంటి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. సో ఒక లీడర్ అన్నప్పుడు ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే క్రియేటివ్ గా ఆలోచించడానికి మనము దోహదపడాలి, క్రియేటివ్ గా ఆలోచించి ఆ క్రియేటివ్ గా పనిచేసేటటువంటి అవకాశాలని కూడా కల్పించాలి. రైట్? సో ఇక్కడే బృందాలని నవకల్పన అంటే ఇన్నోవేషన్. దీని గురించి ఇంకొక సెషన్, సపరేట్ సెషనే ఉంటుంది దీని గురించి. సో సామర్థ్య ఆధారిత పని పంపిణీ చేయటము, రెండవది సృజనాత్మకకి అవకాశం కల్పించడము, మూడవది ఏంటి అని అంటే మార్పుని కోరటము, మార్పుని ఆహ్వానించడము, ఫస్ట్ మార్పుని ఆమోదించడము, మార్పుని ఆహ్వానించడం కూడా ఈ బృందాలని నవకల్పనని నిర్మించడంలో వస్తుంది. నాలుగోది మీకు అందరికీ తెలుసు, పర్యవేక్షకులు. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయాలి,
స్కూల్ లోపట స్కూల్ బయట. డిసిప్లిన్ అంటే మరి ఇట్లా ఆటోక్రటిక్ లీడర్షిప్ లో ఇప్పుడే కూర్చోవాలి అప్పుడే ఇది కాకుండా మనకున్నటువంటి రూల్స్ నార్మ్స్ ని ఫాలో అయ్యేలాగా వాటికి అడ్హర్ అయ్యేలాగా చూడటమే మనము డిసిప్లిన్ కింద తీసుకుంటే గనక ఎస్ డిసిప్లిన్ ఆల్సో. బట్ పర్యవేక్షకులు అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయటము, అకాడమిక్ మానిటరింగ్ చేయటము, స్కూల్ లోపట స్కూల్ బయట, క్లాస్ లోపల క్లాస్ బయట పర్యవేక్షించడం. ఇంతకు ముందు మీరే చెప్పారు టీచర్ టీచ్ చేయాలి. ఒక పాత్ర ఏమిటి అని అంటే ఉపాధ్యాయులు అనేది ఇంకొక పాత్ర. నెక్స్ట్ ఈ పాఠశాల సమాజ అభివృద్ధి చేయటం. సో ఇంకా మనం దేనికి మనము ఇంతకు ముందు చాట్ లో టైప్ చేశారు, సొసైటీతో రిలేషన్షిప్ అన్నారు, ఆఫీసర్స్ తో రిలేషన్షిప్ అన్నారు, పేరెంట్స్ తో రిలేషన్షిప్ అన్నారు. సో మన ఇన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ తో కానివ్వండి, లేక మన పార్ట్నర్స్ భాగస్వామ్యులు అంటాం కదా, మన స్కూల్ కి సంబంధించిన అందరి పార్ట్నర్స్ తో కూడా మనం ఇక్కడ కోఆర్డినేట్ చేయడం అనేది ఒక పని. నెక్స్ట్ ఈజ్ వ్యాప్తికర్త, డిసెమినేటర్. ఏం డిసెమినేట్ చేయాలి? ఇంతకుముందు జానెట్ సార్ చెప్పినట్టు పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని కిందికి అందించాలి, కింద ఉన్నటువంటి గ్రౌండ్ పొజిషన్ గురించి పైకి అందించాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం డిసెమినేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా బహుళ పాత్రలు అని అంటాము. సో వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్కూల్ లీడర్ గా మన యొక్క పాత్ర కేవలము అడ్మినిస్ట్రేషన్ కి మాత్రమే పరిమితం కాదు. మనం ఒక లీడర్ బై యాక్షన్ గా ఉండాలంటే వీఆర్ లీడర్స్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధనాభ్యసన ప్రక్రియ. ఎస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. ఎస్ సో ఇక్కడ చూడండి నేనేం రాస్తున్నాను ఇక్కడ, లీడర్ బై యాక్షన్ గా మనము మన స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా లీడర్స్ మే. ఆ స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఆ స్కూల్లో ఉన్న రిలేషన్షిప్స్ కి కూడా లీడర్స్ మే. ఆ స్కూల్లో ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ట్రస్ట్ వర్దీ ఎన్వైరన్మెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ట్రస్ట్ వర్దీ అంటే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసపూర్వకమైనటువంటి ఒక కల్చర్ డెవలప్ అవ్వాలి. అలాంటిది డెవలప్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అంటే పని, వర్క్ కూడా లీడర్ది. ఎస్ రైట్లీ సెడ్, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. సో మనము ఒక లీడర్ గా మనం కేవలం ఒక నిర్వహణకి పరిపాలనకి మాత్రమే పరిమితం కాదు, బోధనాభ్యసన ప్రక్రియకి లీడర్స్ మే. అంటే ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియకి లీడర్ అంటే ప్రతిరోజు ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి సమర్థవంతమైన బోధన అభ్యసన జరిగేలాగా చూడటం స్కూల్ లీడర్ యొక్క పని. రాసుకోవాలి. ప్రతిరోజు ప్రతి విద్యార్థికి ప్రతి తరగతిలో సమర్థవంతమైన బోధన అభ్యసన జరిగేలాగా చూడటం లీడర్ యొక్క ముఖ్యమైన పని. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు వీటిలల్లా అన్నిట్లల్లా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి గాని పిల్లల యొక్క లెర్నింగ్ కి కానీ ఉపయోగపడేటటువంటి, అంటే అన్ని ఉపయోగపడతాయి, డైరెక్ట్ ఇంపాక్ట్ స్టూడెంట్ లెర్నింగ్ మీద ఉండేటట్లాంటి పాత్ర ఏది? ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ అంటున్నా. డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ పర్యవేక్షకులుగా, క్లాస్ రూమ్ పర్యవేక్షకులుగా ఒక పాత్ర, ఉపాధ్యాయులుగా ఒక పాత్ర, బృందాలలో సృజనాత్మకతని, బృందాలలో పనితీరుని, బృందం యొక్క సామర్థ్య నిర్మాణాన్ని పెంచేటటువంటి ఈ మూడు పాత్రలే అత్యధికమైనటువంటి డైరెక్ట్ ఇంపాక్ట్ ని స్టూడెంట్ లెర్నింగ్ మీద కలిగిస్తాయి. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియకి కూడా మీరు లీడర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ బోధనాభ్యసన ప్రక్రియకు లీడర్స్ అంటే ఒక స్కూల్ లీడర్ గా మన స్కూల్లో మీరు ఒక తరగతి లీడర్ గా మీ తరగతిలో ప్రతిరోజు మీరు పోయే ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి ప్రతిరోజు సమర్థవంతంగా టీచింగ్ లెర్నింగ్ జరుగుతుందా లేదా? అలా జరిగితే మనకు అడ్డమే లేదు. మన స్కూల్ పిల్లలకి, మనం చెప్పేటటువంటి పిల్లలకి ఎక్కడా కూడా ఇది రాదు అనే ముచ్చటనే ఉండదు. ఎప్పుడు ఉండదు. ప్రతిరోజు ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి సమర్థవంతమైన బోధన అభ్యసన జరిగేలాగా చూడగలుగుతాయి. అండ్ సిబ్బందికి లీడర్స్, అది అందరికీ తెలిసిన విషయమే. తల్లిదండ్రులకు కూడా లీడర్స్ అంటున్నా. లీడర్షిప్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడము అని మీరే చెప్పారు. నేను కూడా దాన్ని నొక్కి వక్కానించాను అనుకోండి.
లీడర్షిప్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడము అని అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా మీరు లీడర్సే కదా. ఫలానా అమ్మాయికి తొందరగా పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడు మీరు పెళ్లి చేయొద్దు, ఈ అమ్మాయికి అవకాశం వస్తుంది, మీరు ఇప్పుడు ఆపాలి. ఈ అమ్మాయిని ఎందుకండి, ఈ అమ్మాయి ఇట్లా చక్కగా సైన్స్ లో చదువుతుంది కదా, మీరు ఎందుకని ఆర్ట్స్ లో వేయాలనుకుంటున్నారు? ఎందుకండి ఈ అమ్మాయికి చక్కగా IIIT లో సీట్ వస్తే మీరు ఎందుకు హాస్టల్ కి పంపనంటున్నారు? ఈ అమ్మాయి TSRJC లో వచ్చింది కదా, ఎందుకు సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, సో యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ ఆల్సో. సో ఐఎమ్ సేయింగ్ దట్ యు ఆర్ లీడర్స్ టు ద పేరెంట్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. అండ్ సమాజానికి, మీకున్నటువంటి సమాజంలో, ఇమ్మీడియట్ గా ఉండే సమాజంలో ఒక రుగ్మత కనిపించింది, ఒక మళ్ళీ ఇక్కడ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్ చాలా ఎక్కువ. మన పరిధి ఎంతో అందులో ఎక్కువ పని చేయగలం, మన పరిధి దాటిన దాని గురించి మాట్లాడగలం, కానీ మనం ప్రభావం చూపించలేం. గుర్తుపెట్టుకోండి, అది ఇంకో క్లాస్ పడుతుంది. సో సమాజంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం లీడర్షిప్ అనుకున్నప్పుడు, ఆ ప్రత్యేకమైన సమాజంలో పిల్లలందరికీ కూడా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, లేకపోతే పనిలో పెడుతున్నారు, లేకపోతే సిబ్లింగ్ కేర్ లో పెడుతున్నారు, లేకపోతే సంథింగ్ లైక్ దిస్ ఉంది అనుకున్నప్పుడు, ఆ సమాజానికి మీరు ఒక ఇనిషియేట్ తీసుకొని, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు కదా, జనరల్ బాడీ మీటింగ్ లోనో సర్పంచ్ని కలిసో ఇంకేదో, లీడర్షిప్ బై యాక్షన్ అంటే అదే కదా. సో సమాజంలో కూడా మార్పు తేవడానికి మీరు ఇన్స్పైర్ చేయగలిగితే, సమాజానికి లో కూడా మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ అనే దాన్ని ఇనిషియేట్ చేయగలిగితే, మీ వంతు ప్రయత్నం చేస్తే, దెన్ యు ఆర్ లీడర్స్ టు ద సమాజం ఆల్సో. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ, యు ఆర్ ఆల్సో ద లీడర్స్ టు హైయర్ అఫీషియల్స్ అంటున్నాం. ఎందుకని హైయర్ అఫీషియల్స్, ఎందుకని పాలసీ, వాట్ ఎవర్ ఏ పాలసీ ఇస్ బిల్ట్, ఇట్ ఈస్ బిల్ట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్. మీరు ఇది ఒక అఫీషియల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఇది ఇలా ఇంత చక్కగా జరగట్లేదు, కాబట్టి దీని బదులు ఇది చేస్తున్నాను నేను అని ఒక చిన్న యాక్షన్ రీసెర్చ్ చేయండి మీ దగ్గర. యాక్షన్ రీసెర్చ్ దాన్ని మీరు ప్రపోజ్ చేశారనుకోండి, హూ నోస్, మేబీ దట్ బికమ్స్ ఎ పాలసీ సమ్ డే. Is it not? మనం ఏమి చెప్తున్నా కూడా, ఇఫ్ దట్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ అవర్ యాక్షన్, మన పని ద్వారా అది నిరూపించబడి ఎవిడెన్స్ తో ఉంటే, మీరు హైయర్ ఆఫీషియల్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వెన్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అ గవర్నమెంట్ ఆఫీసర్, అ హైయర్ ఆఫీసర్, అ పాలసీ, దెన్ యు ఆర్ ఎ లీడర్ టు యువర్ ఆఫీసర్స్ ఆల్సో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వి ఆర్ లీడర్స్ టు సెల్ఫ్. లీడింగ్ సెల్ఫ్ అంటాం. మనకి మనం నాయకులం కదా, మనకి మనం నాయకులం అయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్, లీడింగ్ బై సెల్ఫ్ అండ్ లీడర్ బై యాక్షన్. మన సెల్ఫ్ నుంచి మొదలు పెడితే యాక్షన్ వరకు లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్. అండ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ద వరల్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లీడర్షిప్. మీరంతా రేపు మీకు మీరు లీడర్, ఇప్పుడే మీకు మీ లీడర్లు, రేపొద్దున ఒక గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ కి లీడర్లు, క్లాస్ కి లీడర్లు, పిల్లలకి లీడర్లు, అన్నిటికీ ఆఫీసర్లకి లీడర్లు. ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా మీరు లీడర్లే. కాబట్టి సో ఇట్స్ నైస్ మీటింగ్ యూ ఆల్. జాన్ రెడ్డి సార్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ Ramachari sir, thanks for the opportunity, and thanks for the patient listening, all of you. And now we can interact. If you have any questions, I'm open for interaction. Yes. Thank you, madam. Really, it's a great opportunity for our trainees. మీలాంటి వాళ్ళు అంటే స్టేట్ లెవెల్లో హెడ్ మాస్టర్లకి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో లీడర్షిప్ మీద, స్కూల్ లీడర్షిప్ మీద, సేమ్ అదేటువంటి అంతకంటే ఇంకా బాగా మా పిల్లలకి అర్థమయ్యేటట్లు మీరు చాలా చక్కగా వివరించారు. రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ డైట్ అండ్ అవర్ ట్రైనీస్. రియల్లీ our trainees are very fortunate to have people like you to interact with them directly. The state level resource persons to addressing these students, it's not an easy task. Really, I appreciate your efforts and your time and your passion to interact with the people who are in academics. Really, thank you very much, Andy. ట్రైనీస్ మేడం ని మళ్ళొకసారి, మేడం ని మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలంటే అడగండి. ఎందుకంటే చెప్పాను కదా, మేడము స్టేట్ లెవెల్లో ఇంతకుముందు వెబినార్ లో కూడా, SCRT వెబినార్ లో కూడా మాట్లాడారు. కాబట్టి మీకు మన సిలబస్ లో ఈ హెడ్ మాస్టర్ రోలు, స్కూలు కల్చరు, స్కూలు లీడర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పేపర్ 1 లో ఇదంతా కూడా. కాబట్టి మీరు ఒకసారి అందులో మీరు బాగా ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేడం తోని ఏదైనా సందేహాలు ఉంటే మీరు యూ కెన్. పేపర్ 3 యూనిట్ 4 లో ఫస్ట్ పేపర్ 3, సారీ పేపర్ 1 అంటున్నా, పేపర్ 3 లీడర్షిప్, yes, స్కూల్ లీడర్షిప్,
Now we can మాట్లాడండి, ఎవరన్నా మాట్లాడండి ట్రైనీస్. మెసేజ్ తో పాటు మీరు ఎవరైనా మాట్లాడొచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మా స్కూల్ గురించి అడిగినా చెప్తాను. ఓకే, మీరు మేడం వాళ్ళ స్కూల్ గురించి చూడండి అంటే మేడం మీరు ఫేస్బుక్ లో మేడం పేరు కొడితే మీకు అన్ని దొరుకుతాయి. స్కూల్ అసలు ఎలా ఉండాలి లీడర్. ఒక ఐ థింక్ శిరీష గారు, మోస్ట్ ఆఫ్ అవర్ ట్రైనీస్ ఆర్ గర్ల్స్. నిజంగా లీడర్షిప్ అంటే మీరు నిజంగా లీడర్షిప్ కాదు, టీచర్లు కూడా ఇప్పుడు మా దగ్గర 85% 90% ఆర్ గర్ల్స్. అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్ ను తయారు చేస్తున్నాం. మీరు దానికి అవకాశం మాకు మీ ద్వారా ఈ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వటం చాలా ఇట్స్ ఏ వెరీ లక్కీ. ఎప్పుడైనా మీకు టైం ఉంటే I would like to take a session on gender, but evenings after school hours అయితే ఈజీగా ఉంటుంది నాకు. డెఫినెట్ గా అమ్మా, డెఫినెట్ గా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీకు ఎంతసేపు మా వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలనుకుంటే మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి. దే ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ people like you. Yeah, so we want to prepare them as a leaders. They are not leaders now, but future leaders. They are eager to learn is a leadership characteristic కాబట్టి so all of them are leaders. Yeah. Trainees, now you can interact. Chari garu, if you want to say anything. Thank you ma'am, really it's a wonderful session for us. చాలా చక్కగా ప్రెజెంటేషన్ చాలా బాగుంది మేడం. అది మామూలుగా చెప్తున్నకంటే మీ ఇంటరాక్షన్ పిల్లలతోటి చాటింగ్ అవ్వచ్చు, వాళ్ళకి ఒపీనియన్ తీసుకొని మీరు దాన్ని ప్రజెంట్ చేయడం అనేది ఇస్ అ రియల్ న్యూ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ మేడం. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ద ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ మేడం. చాలా వరకు స్పీకర్స్ వచ్చారు చెప్పారు కానీ బట్ మీరు పిల్లలతో ఒపీనియన్ తీసుకొని మళ్ళీ పిల్లలతో మాట్లాడుతూ మమేకం. She is a leader with action. That is the First of all, I am a teacher. Yes. అందుకని మళ్ళీ ఒక టీచర్ గా వాళ్ళు వింటున్నారా లేదా అనేది ఇప్పుడు ఇది ఇంకొక క్లాస్ అవుతుంది. మళ్ళీ రిఫ్లెక్షన్ ఇన్ యాక్షన్ కదండి. రిఫ్లెక్షన్ ఇన్ యాక్షన్. ఇప్పుడు నేను నాకు ఆ ఇంటరాక్షన్ తో నాకు ఏం అర్థం అవుతుంది, మనం ఏమనుకుంటున్నారు మన పిల్లలు అనేది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అప్పటికప్పుడు నేను నా స్ట్రాటజీనో లేకపోతే నేను మాట్లాడే మాటలను మార్చుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ సెషన్ యాక్చువల్లీ. రిఫ్లెక్షన్, టీచర్ ఈస్ ఎ రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్. రిఫ్లెక్షన్ ఇన్ యాక్షన్, రిఫ్లెక్షన్ ఫార్ యాక్షన్, రిఫ్లెక్షన్ ఆన్ యాక్షన్. ఇది ఇంకొక సెషన్ అవుతుంది, ఇప్పుడు అందులోకి వెళ్ళను. థ్యాంక్ యూ మ్యామ్, రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ మ్యామ్. ట్రైనీస్ నౌ యు కెన్ ఇంటరాక్ట్ విత్ మ్యామ్. చూశారు కదా మేడం ని, ఒకరు చూడగానే మనము ఇట్లా మనము ఫాలో కావాలంటుందమ్మా. కాబట్టి ఇలాంటి గెస్ట్లు మనకు వచ్చినప్పుడు మీరు చాలా ఇంటరాక్ట్ కావాలి పిల్లలు. మీరు కూడా మేడం లాగా మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నామ్మా. ట్రైనీస్ నౌ యు కెన్ ఇంటరాక్ట్ విత్ మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఇష్రతారా. హౌ ఆర్ యు మ్యామ్? ఐ యామ్ గుడ్. మేడం మీరు ఒక మాట చెప్పినట్టు చూడు, ఒకసారి మళ్ళీ చెప్పండి. ప్రతిరోజు ప్రతి తరగతుల్లో అని ఇది చెప్పండి. సో ఒక స్కూల్ లీడర్ గా, అకాడమిక్ లీడర్ గా, మనం స్కూల్ లీడర్ అంటే అకాడమిక్ లీడర్ కదా, ఒక అకాడమిక్ లీడర్ గా ఒక హెడ్ మాస్టర్ ఏం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి సమర్థవంతమైన బోధన అభ్యసన జరిగేలాగా చూడటం ఒక హెడ్ మాస్టర్ బాధ్యత. ఒక టీచర్ గా ఇన్ ఎవ్రీ క్లాస్, ఎవ్రీ చైల్డ్ ఇన్ ఎవ్రీ క్లాస్, ఏమేం చెప్పాను, ఎవ్రీ చైల్డ్ ఇన్ ఎవ్రీ క్లాస్, ఓకే, ఎవ్రీ డే should receive effective teaching learning. Effective learning should happen, which will happen according to the teaching learning process that happens in that classroom. అలాంటి బోధన అభ్యసన, టీచింగ్ లెర్నింగ్ జరగాలి. ఈ రోజు నేను చాలా బాగా చెప్పేసిన, రేపు ఎల్లుండి స్టాఫ్ రూమ్ లో ఉన్నా అని అనుకుంటే మనకి అక్కడ అనుకున్నటువంటి రిజల్ట్ రాదు, పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అనుకున్నట్టుగా జరగదు కదా. ప్రతిరోజు ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి, ఎవ్రీ డే ఎవ్రీ చైల్డ్ ఇన్ ఎవ్రీ క్లాస్. ఈ రోజు నేను 10th క్లాస్ కి లేసని చెప్పాను, నేను 6th క్లాస్ ని కాస్త చదివిస్తాను అని నేను క్లాస్ లో కూర్చుంటే దెన్ యు ఆర్ నాట్ ఎన్ అకాడమిక్ లీడర్, రైట్? Ensure that every day, every class, every student should engage meaningfully and facilitate for better learning as per their or his or her abilities. Excellent. Very good. Yes, sir. బాగుందండి.
సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ తోటి ఇంకొకటి గుర్తొచ్చింది. అసలు మనం అంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఇన్స్పైర్ కి వెళ్లే అవకాశం అంతటి కెపాసిటీ ఉంది, ఆర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అని మీరు నేర్చుకుంటారు కదా. ఇంకొకరికి ఏమంటాం, ఇది ఒక స్కాలర్షిప్ NMMS తర్వాత NTSC కూడా వచ్చే ఇది ఉంది. ఇంకొక చైల్డ్ కి రీడింగ్ అండ్ రైటింగ్ రావట్లేదు, ఇంకొకరు మీడియోకర్ గా ఉన్నారు. సో ప్రతి విద్యార్థి వాళ్ళకి సాధ్యమైన అత్యున్నత స్థాయికి వెళ్ళేలాగా చేయడం, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ చైల్డ్ వాట్ ఈస్ హిస్ హైయెస్ట్ పొటెన్షియల్, అనదర్ చైల్డ్ వాట్ ఈస్ హిస్ ఆర్ హర్ హైయెస్ట్ పొటెన్షియల్ కదా, దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది కూడా ఒక మంచి లీడర్షిప్ సూత్రం అన్నమాట. ఓకే, ఇంకా తల్లి ఇంకేమన్నా? ఒక ఛార్జింగ్ పెట్టుకుంటాను, వైర్ వెతుక్కుంటున్నాను, ఒక్క నిమిషం. Ma'am, leadership qualities is very important to the present society. మేము కూడా మీలాగా మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న టీచర్ కావాలని కోరుకుంటున్నా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ, ఐ యామ్ ఆనర్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సోఫియా, సో క్యూట్, సోఫియా. Anybody else? Hello. गुड मॉर्निंग मैम. मॉर्निंग मैम, मेरा ये क्वेश्चन है कि एक एज ए हेडमास्टर मैम, तो स्कूल में थोड़े बच्चे ड्रॉप आउट रहते और अटेंडेंस कम रहती, बच्चे नहीं आते, इंटरेस्ट नहीं रखते, या पेरेंट्स उनको नहीं भी जाना चाहते, काम कराते, तो ऐसे बच्चों के लिए जो बच्चे स्कूल को, तो क्या करना मैम हेडमास्टर? स्कूल को बच्चे रोज आना बोले तो स्कूल को बच्चे रोज आना बोले तो पहले क्या करना? फर्स्ट ऑफ ऑल यू फाइंड आउट द रीजन. సో ఇంట్లో పనికి వెళ్ళటం వల్ల వీళ్ళు రావటం లేదా, ఉత్తగానే రావట్లేరా? నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను చూసింది అయితే ఉత్తగానే వస్తలేరు పిల్లలు. వాళ్ళ అమ్ములు కూడా పని చెప్తలేరు, కానీ వీళ్ళు ఉత్తగానే వస్తలేరు. ఎందుకు ఉత్తగానే వస్తలేరు? ఈ రోజు క్లాస్ కి 2-3 రీజన్స్ ఉంటాయి తల్లి, నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. 2-3 రీజన్స్ ఉంటాయి నాన్న. ఒకటేంటంటే స్కూల్ కి వచ్చినోడికి నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ ఏమైనా నేర్చుకున్నట్టు ఉండాలి ఒకటి. రెండోది, స్కూల్లో వాడికి యాక్సెప్టబిలిటీ ఉండాలి. ఎ చైల్డ్ షుడ్ బి యాక్సెప్టబుల్ యాజ్ హీ ఆర్ షీ ఈజ్, నాన్ జడ్జిమెంటల్ గా. అలాంటి ఇంతకుముందు అనుకున్నాం కదా స్కూల్ కల్చర్ లో. స్కూల్ కల్చర్ అంటేనే మనకి అక్కడ ఆ టీచర్లు పిల్లలు అందరు కలిసి ఒకరు కలిసి ఎట్లా పనిచేస్తారు, అక్కడ ఉన్న కొన్ని బిలీఫ్స్ ఏమున్నాయి, వాల్యూస్ ఏమున్నాయి, అలాంటి ఒక ముఖ్యమైన వాల్యూ సిస్టమ్ ఏముండాలంటే ట్రస్ట్ అనేది ఉండాలి. చైల్డ్ కి ట్రస్ట్ ఉండాలి. నేను ఏం చెప్పినా నేను ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తానని చైల్డ్ ఇక్కడికి వచ్చినప్పుడు దే షుడ్ ఫీల్ బిలాంగ్డ్ టు ద స్కూల్, బిలాంగ్డ్ టు ద టీచర్, బిలాంగింగ్నెస్ అనే ఫీలింగ్ రావాలి. థర్డ్లీ ఏంటంటే ఆసక్తి. ఐసోలేషన్, నేను ఎవరో వేరు వీళ్ళెవరో వేరు అనుకుంటే రారు. ఇప్పుడు ఒక ట్రైనింగ్ కి పోతేనే, ఇప్పుడు మీరు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పిక్నిక్ కి పోతేనే పిక్నిక్ లా కొంతమంది నేను రాను అనుకుంటారు. ఎందుకంటే నేను వీళ్ళతో కలిసి ఉండలేను, కలివిడితనం అనేది ఏర్పడదు. ఆ కలివిడితనం అనేది కలిగి ఉంటే స్కూల్ కి రోజు వస్తారు. మనం ఇంకోటి ఏం చేయాలంటే కొన్ని చిన్న స్ట్రాటజీస్, ఇవన్నీ చేసిన అమ్మ ఫీల్డ్ ప్రాబ్లం ఏంటంటే ఏ సిస్టమ్ అయినా ఎఫిషియన్సీ 100% ఉండదు. అట్లనే స్కూల్లో కూడా రోజు 100% హాజరు అనేది చాలా అరుదైనటువంటి విషయము. ఆలోచించేలాగా చేయగలం. ఈ రోజు నేను బడి మానేస్తున్నాను, ఇది వ్యాలిడ్ రీజన్ కోసమే మానేస్తున్నానా అని ఆలోచించగలగడం. మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక చిన్న ఇనిషియేషన్ పెట్టారు, ఏంటంటే హాజరు మహోత్సవం అని. మా ఫేస్బుక్ లో చూస్తే తెలుస్తుంది. ఏం చేసినామంటే ఒక సంవత్సరం అంతా కూడా, ఇప్పుడు ఇక బడి తెరవలే కానీ లాస్ట్ ఇయర్ అంతా కూడా జూలై నుంచి స్టార్ట్ చేసి హైయెస్ట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి బ్యాడ్జీలు ఇచ్చిన ఒక నెల. ఆ తర్వాత నుంచి ఒక నెల పెన్నులు ఇచ్చినాను. అంటే ఒక ఫస్ట్ మంత్ ఒక 65 మెంబర్స్ మాత్రమే ఒక్క రోజు కూడా అబ్సెంట్ కాకుండా వచ్చిండ్రు. ఆ తర్వాత 111 మంది వచ్చిండ్రు. 111 మందికి మరి నా జేబులోకి వెళ్ళి ఇవ్వాలంటే కష్టం కదా. కాబట్టి ఏమి ఇచ్చిన అంటే వాళ్ళకి ఇంకొకటి నేర్పిస్తా, ఏదైనా పని చేస్తే ఒక సంతోషం వస్తుంది, దానికోసం మేము రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇచ్చేది ఏంటి, ఆ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ మీకు వస్తుంది. బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐఎమ్ గివింగ్ యూ అ పెన్. సెకండ్ మంత్ పెన్ ఇచ్చినాం కాబట్టి ఇంకొక పెన్సిల్. థర్డ్ మంత్ పెన్సిల్ తో పాటు ఒక రబ్బరు స్కేలు. మరి రబ్బర్ ఇస్తే బాగుండదేమో అని రబ్బరు స్కేలు. అట్లా ఒక 4-5 నెలలు ఇచ్చినాము. దాంతో పాటు ఈ పిల్లలకి ఏది ఇచ్చినామో హైయెస్ట్ ఫుల్ అటెండ్ అయినటువంటి టీచర్లకు కూడా గదే పెన్ను, గదే రబ్బరు, గదే పెన్సిల్. కాకపోతే అది ఒక చిన్న గుర్తింపు అంతే. ఇట్లా మనకి ఎక్కడ ఏది సాధ్యమైతే ఆ స్ట్రాటజీ వేసుకోవాల్సి ఉంటదమ్మా. ఓకే, ఎప్పుడు ఏది సాధ్యమైతే ఆ స్ట్రాటజీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో ఐ కెన్ గివ్ యూ 10 minutes more. ఏమన్నా ఉంటే 5 minutes, 48 అయిందా?
50, yeah, 11:50. Hi, 10 ma'am. minutes. Yeah, Chepamma. Beautiful Bhanu Bhargavi. Beautiful. Thank you, ma'am, for spending your valuable time with us. Thank And you, we Bhargavi. learned many, I learned many things from you, ma'am. What you want to implement and what you have learnt. Don't say I learnt many. Many means you have to mention one. Yes, objectivity. How she's gay, encouraging us, encouraging us. And So you'll encourage your students also in the same manner. Not encouraging, engaging. She has engaged you the beginning with changing your names. That is a great activity, isn't it? I have surprised to see by all your names why it has changed. Soon after entering into the meeting, I could see the different names. Actually, am I joined in our session or other session? Yeah, just I got had a doubt. Dilemma. And immediately it struck me that oh, this is Sirisha madam session. That's why something is something is happening. So good. That is the reflect. That is the creativity and engaging. See, now everybody has engaged in whoever there in the session. And now, of course, in the beginning there was a 45-50. Now it has reduced due to so many reasons. This is one of the problems we are facing, ma'am. ఎందుకంటే వీళ్ళకి పవర్ అంటే షార్ట్ కట్ అంటే ఐ మీన్ డేటా ప్రాబ్లము తర్వాత చారి గారు ఓకే Thank you, madam. Really, the role of multiple roles of the school leader. And as a HM, ఏమేమి roles ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఫ్యూచర్ లో మా పిల్లలు టీచర్స్ అయిన తర్వాత సింగిల్ టీచర్ స్కూల్ కావచ్చు, లేక ఏ స్కూల్లో పనిచేసినా కూడా మీరు ఇచ్చిన సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తారని చెప్పి మీరు ఆల్రెడీ మీ రిఫ్లెక్షన్ పిల్లల రిఫ్లెక్షన్ చాలా బాగా వచ్చింది మేడం. కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క సర్వీస్ లో మీరు చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ గా లీడర్ స్కూల్ హెడ్ మాస్టర్ గా వాళ్ళు రావాలని భగవంతుని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.